మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పరాభవం ఎదురైంది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో దొంగపొత్తు పెట్టుకోవడాన్ని ఓటర్లు తిరస్కరించారు. వెరసి తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ను కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణపై వివక్ష చూపించిన బీజేపీని బండకేసి బాదారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పైకి వేరువేరుగా పోటీ చేస్తున్నట్లు కనిపించినా క్షేత్రస్థాయిలో అంతర్గత అవగాహన కుదుర్చుకున్న అంశం ఓటర్లకు స్పష్టంగా అర్థమైంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కార్నే టార్గెట్ చేసింది. తెలంగాణపై వివక్ష చూపుతూ నిధుల్లో కోత పెడుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కనీసం ప్రశ్నించలేదు కారు పార్టీ. ఇక బీజేపీ కూడా బీఆర్ఎస్ చేసిన స్కామ్లపై నోరెత్తలేదు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకంపై చర్చ జరిగింది. వీరిద్దరి మధ్య ఉన్న అనైతిక బంధంపై ఓటర్లకు స్పష్టత వచ్చింది. అదే సమయంలో కేసుల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుందనే చర్చ కూడా విస్తృతంగానే సాగింది. కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ జరగకుండా అడ్డుకున్న అంశం కూడా ప్రభావం చూపింది. వీటికి తోడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన మున్సిపాలిటీల్లో చర్చ జరిగింది. 10 ఏళ్ల పాటు మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో మున్సిపాలిటీల్లో సమస్యలు పెరిగిపోయాయి, మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం 2780 కోట్లు కేటాయించింది. పనులు వేగంగా చేపట్టింది. మున్సిపాలిటీలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టింది. అంటే ఓవైపు రేవంత్ సర్కార్ అభివృద్ధికి ప్రాధాన్యమివ్వగా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దొంగ పొత్తులు కుదుర్చుకున్నాయి. వీటిని గమనించిన ఓటర్లు తమ ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పారు.